ఇక శ్రీ సత్యసాయి జిల్లా ఓబుళ నాయనిపల్లిలో వైసీపీ గుండాలు రెచ్చిపోయారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ కు ఏజెంట్లుగా కూర్చున్నారన్న కారణంగా టీడీపీ సానుభూతి పరులపై దాడులకు పాల్పడ్డారు. ఇవాళ ఉదయం ఉపాధి పనులు ముగించుకుని గ్రామంలోకి వస్తున్న సమయంలో మాటు వేసి ఒక్కసారిగా రాళ్లు కర్రలతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో బోగలింగమయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలవగా మరో 6గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఏ వ్యక్తికైనా అనుకూలంగా వ్యవహరిస్తే ఇలాంటి దాడులకు పాల్పడతారా అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా వదిన ఎవరు సాలమ్మ ఇద్దరు వస్తూ ఉన్నాగా కరువు పని వెళ్ళి మా ఊరి సెంటర్ లో రామాలయం ఉంది. ఆ రామాలయం దగ్గర దాదాపు ఒక 10 మంది రాళ్లతోనూ కట్లతో ఒక్కని వెంబడించి రాళ్లతో రువ్వుకుంటూ వచ్చి రువ్వడం వల్ల ఆమెకి కాలికి తగిలింది. మా బాబాయిని ఒక్కనే చేసి తలకి చేతులకి కాళ్ళకి ఇప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది. మా బాబాయికి ఇప్పుడు ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. అంతటితో వదిలేస్తాం. మా బాబు ఒట్టి చేతులతో వచ్చిన మమ్మల్ని ప్రతి ఒక్కరిని గాయపరిచారు. కట్లతో కాకుండా వచ్చే వాళ్ళను కూడా మళ్ళా రాళ్లతో సార్ వాళ్ళు పేరు గంగాత్రి మళ్ళా ఆదప్ప కేసు చేసయ్య ఆ చీన సోము అనంత సాయి కొల్లల పిల్లడు సాయి ఆది నారాయణ స్వామి ఇంకా ఎవరు ఆడోళ్ళు భవానీ బాయళ్ళు భవానీ బాగా కట్లు రాళ్ళు ఇస్తుంటే ఆడోళ్ళు కరువు పని కరువు పని వయసులే తిప్పులను ఆడోళ్ళు మగవాళ్ళు ఊరు దాటే వరకు తిప్పులు సార్ మమ్మల్ని జరిగింది